ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క పేరు కన్నా ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు మాట్లాడినారు. అంబేద్కర్ అంటే ఒక మాదిగల ఒక్కటే అంబేద్కర్ కాదు. రాజ్యాంగం నిర్మించి ప్రతి ఒక్క పౌరుడికి కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు, సమానత్వము ఇచ్చినాడంటే ప్రతి ఒక్క మానవునికి, ప్రతి ఒక్క మనిషికి ఆయన ఇచ్చిన హక్కు అవి. అంటే ఆయన అవమానపడి చిన్నప్పుడు అవమానపడి ఎంతో కష్టపడి చదువుకొని ఆయన కోసము, ఆయన వర్గాని కోసం ఆయన పనిచేయలే. మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సమానంగా స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించాడు. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ నిలబడి ఈ విధంగా మేము ఉన్నామంటే ఆయన పెట్టిన భిక్షను కూడా కానీ. కాబట్టి ఇప్పుడున్న కాలంలో ఏమైందంటే అంబేద్కర్ అంటే ఒక మాదిగ సమాజానికి సంబంధించిన మాత్రమే అని చెప్పేసి అనుకొని చాలా హీనంగా చూస్తున్నారు. యాక్చువల్ చెప్పాలంటే ఒక మెంబర్ నుంచి ఒక ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్ కావాలన్నా కూడా ఆయన రాసిన రాజ్యాంగం ఉంది కాబట్టి ఈరోజు పదవులు ఇస్తున్నారు. లేకపోతే పదవులు వచ్చేవాళ్ళు కాదు. ఒక సర్పంచ్ అయినా, ఒక వార్డు మెంబర్ అయినా, ఎంపీటీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ముఖ్యమంత్రి అయినా ఆయన రాసిన రాజ్యాంగం ఉంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు పోస్ట్ వస్తున్నాయి, ఆ విధంగా వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఏది ఏమైనా సరే మన రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి అంబేద్కర్ మీద ఎవరైనా దూషించినా, ఏదైనా అవమానపరిచినా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. మననే చూసాము ఎలక్ట్రిక్ గ్రామంలో జరిగింది అట్లా. కాకపోతే కొంతమంది దుండంగులు అట్లా చేసినారు. కాకపోతే వాళ్ళని శిక్షించే వరకు మేము ప్రతి ఒక్కరు కూడా కలిసిగా మేము పోరాడతామని చెప్పేసి ఈ సభకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం